పినపాక మండల వ్యాప్తంగా గుర్తించిన గోదావరి ప్రభావిత ప్రాంతాలలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారని పినపాక తహసీల్దార్ తోట సూర్యనారాయణ తెలియజేశారు. ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుళ్ల బయ్యారం గ్రామ పంచాయతీలో ఆయన పర్యటించి వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలియజేశారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. మహారాష్ట్రలో కురిసిన అధిక వర్షాల వల్లనే మనకి ఇక్కడ గోదావరి ఉప్పొంగడం జరుగుతుంది. మన దగ్గర మామూలుగానే ఉంది వర్షం, పెద్ద వర్షం అయితే లేదు. గత 3 రోజుల నుండి కూడా తుంపర్లే పడుతున్నాయి, జల్లులే పడుతున్నాయి, పెద్ద వర్షాలు అయితే లేవు. మనం ముందు జాగ్రత్త చర్యగా అన్ని రీహాబిలిటేషన్ సెంటర్లు గతంలో మెయింటైన్ చేసినాయి, మళ్ళీ మనం ఏ విధంగా చేయాలనేది ప్రికాషన్ కూడా తీసుకోవడం జరిగింది. మరి నిన్న కూడా మన యొక్క మండల అధికారులతోటి అందరికీ సమీక్ష సమావేశం నిర్వహించి వాళ్ళందరినీ కూడా రేపు వరదలు వస్తే ఎవరి యాక్టివిటీస్ వాళ్ళు దగ్గరుండి చేయాలనే ఉద్దేశం పడి నిన్న కూడా మండల అధికారుల సమావేశం కూడా నిర్ణయించడం జరిగింది. మరి దాన్ని కూడా మనం మన జిల్లా కలెక్టర్ గారికి కూడా పంపించడం జరిగింది. నిర్వహించిన కార్యక్రమం అందులో మన మండలంలో సంబంధించిన పలు సమస్యల మీద వాళ్ళ యొక్క అధికారులు వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్లకు సంబంధించిన సమస్యల గురించి కూడా అక్కడ చర్చించడం జరిగింది. పూర్తి వివరాలు కూడా వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవడం జరిగింది. తెలియని వాళ్ళు నేను నాటి కొత్త వాడిని కూడా నేను వాళ్ళ నుండి అన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఎక్కడెక్కడ ఏం ప్రికాషన్ తీసుకోవాలి, వస్తే ఎవరు ఎట్లా షిఫ్ట్ చేయాలి, ఎక్కడ మెడికల్ క్యాంప్ పెట్టాలి, రీహాబిలిటేషన్ సెంటర్లకు ఎక్కడెక్కడి నుంచి తరలించాలనే కార్యక్రమం కూడా అందరి సమక్షంలో చర్చించడం జరిగింది. దీనిపైనే మనకు అదృష్టం కొద్దీ గోదావరి తగ్గుముఖం పట్టింది కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు. మేము కూడా మరి అధికారులు కూడా ప్రజలతో పాటుగా వాళ్ళకు మంచి జరగాలని కోరుకుంటూ నిన్న సమావేశంలో తీర్మానించినాను. థ్యాంక్ యూ సార్.